అందరినీ బాబు, చూసుకోవాలి, యజమాని రూపాయి తినట్లే, అందరినీ యజమాని చూడాలి. నాశనం కరెక్టే మీరు చేసేసారు. అన్నది. ఒక్క నిమిషం సార్, కుమార్ గారు ఒక్క నిమిషం. దీనికి ముగింపు ఏంటి? ఎవరెవరు? ఆయన 3 పేర్లే చెప్పేస్తున్నారు ఏకంగా. ఇప్పుడు మామూలుగా 5గురు ఉన్నారు దీంట్లో, 4గురు అయితే దీన్ని పాతుకుపోయి ఈరోజు ఇందాక నేను చెప్పినట్టు ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు వాళ్ళు. మైత్రి మూవీస్ వాళ్ళు వచ్చారు, సితార వాళ్ళు వచ్చారు, కొంత ప్రక్షాళన జరిగే దిశగా ముందుకెళ్తానే ఉంది. దీనికి ప్రభుత్వాలు ఇప్పుడు ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పారో, కందులు దుర్గేష్ గారు చెప్పారో, పవన్ కళ్యాణ్ గారు బాధతోటి ఇవన్నీ బయటకు ఎలా బయట పెట్టారో, ఇంతటితో అయిపోకూడదు, ప్రక్షాళన జరగాల. మీ వల్లే ప్రక్షాళన జరిగింది నిస్సందేహంగా. నిజంగానే 24 క్రాఫ్ట్లకు సంబంధించి అందరినీ పిలిపించేసి, ఎవరు అధ్యక్షుడు సెక్రటరీ కాదు, దీన్ని అందరితో కూర్చోబెట్టి, అవసరమైతే ఒక రోజు కాకపోతే 2 రోజులైనా సరే వీళ్ళందరితో కూర్చోబెట్టి సాధక బాధలు ఏంటి. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారి హరిహర వేలమల్లు సినిమా 200 కోట్ల రూపాయలు అయిందనుకుందాం, రేపు రాజమౌళి గారి సినిమా 1000 కోట్ల రూపాయలు అయిందనుకుందాం. ఈ 1000 కోట్ల రూపాయలు అయితే కథానాయకుడికి ఎంత ఇస్తున్నారు, కథానాయకి ఎంత ఇస్తున్నారు, దర్శకుడికి ఎంత ఇస్తున్నారు, సాంకేతిక నిపుణులకి ఎంత ఇస్తున్నారు, థియేటర్కి ఎంత ఇస్తున్నారు, ఇక తర్వాతకు వస్తాను. ఇవన్నీ కూడా పని చేసే వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, మిమ్మల్ని ఈ విధంగా అందంగా చూపించినటువంటి కెమెరా అసిస్టెంట్లకు ఏమిస్తున్నారు, లైట్ బాయ్స్కి ఏమిస్తున్నారు, మీకు ఫుడ్ పెడుతున్నటువంటి ప్రొడక్షన్ వాళ్ళకి ఏమిస్తున్నారు, మిమ్మల్ని రోజు వీళ్ళందరినీ తీసుకొచ్చినటువంటి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఏమిస్తున్నారు, వాళ్ళకి అదనంగా ఏమైనా చెల్లిస్తున్నారా? ఇది కూడా చూసుకోవాలి కదా. ఈ సాధక బాధలు అందరూ కూడా అర్థం చేసుకొని వీళ్ళందరితో కలిసి సమావేశం అయితే అప్పుడు పరిశ్రమను ఏ విధంగా తీసుకురావాలని చెప్పని వాళ్ళే ఒక కంక్లూజన్ ఇస్తారు. మీరు దీంట్లో ఎందుకు ఖర్చు పెడుతున్నారు, దీంట్లో ఎందుకు ఖర్చు పెడుతున్నారు, దీంట్లో తగ్గించుకోవచ్చు కదా. ఇట్లా థియేటర్ వాళ్ళ దగ్గర ఈ విధంగా, ఇప్పుడు నటికుమార్ గారు అంటే వాళ్ళకి థియేటర్లు ఉన్నాయి, ఆయన చూసుకుంటాడు, దాని గురించి ఇబ్బంది ఏం లేదు, ఆయనకి ఇచ్చేవాళ్ళు ఆయనకి ఇస్తారు, ఆయన సినిమాలు రిలీజ్ చేస్తారు, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఇందాక ఆయన చెప్పినట్లు నిజంగానే వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, నిజంగా థియేటర్ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, లీజుకు తీసుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకంత కష్టం ఉంటే, నష్టం ఉంటే, ఇబ్బంది ఉంటే, మీకంత మనోవేదన ఉంటే వదిలేసేయండి. మీకంత సిగ్గు నెగ్గు లేదా, చీము నెత్తురు లేదా? మరి మీరు ఎందుకు వాళ్ళు అట్లా వ్యాలిడ్ పాయింట్ మీరు ఆ రోజు ఎందుకు ఆలోచించట్లేదు? చిత్ర పరిశ్రమ మేలే కోరే వాళ్ళు అయితే లీజుకు తీసుకుని మరి నష్టాలు భరించాల్సిన కర్మ మీకేంటి? వాళ్ళు వాళ్ళు పడతారు కదా. ఇవన్నీ వదిలేసి మీరు ఇంకా ఇప్పుడు సంపాదించింది చాలకుండా ఇంకా సంపాదించుకోవాలని చెప్పని ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడుతున్నారు, నిర్మాతనే ఇబ్బంది పెడుతున్నారు. ఏం సాధించుకుంటారు, ఏం చేసుకుంటారు? ఈ ధనమంతా పోయేటప్పుడు తీసుకెళ్తారు ఎవరన్నా? ఇంతమంది మానక్షోభ గురి చేస్తూ, ఇంతమందిని ఇబ్బంది పెడుతూ, ఇంతమంది శాపనార్థాలు పెడతా ఉంటే మిమ్మల్ని మీరు నిజంగానే ఇలాంటి వ్యక్తికి చేయాల్సిన అవసరం ఏముంది? పబ్లిక్ ఇప్పుడు కొంతమంది అట్లాగా సార్, మా సంస్థలకు సంబంధించిన కొంతమంది పెద్దలు ధైర్యంగా ఇన్ని మాటలు మాట్లాడలేకపోవచ్చు, వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళు కూడా సఫర్ అయ్యేవాళ్ళు, దీంట్లో వాళ్ళు కూడా సఫర్ అయ్యేవాళ్ళు. బయటకి చెప్పకపోయినా మాట్లాడిపోయినా లోపల ఉంటది కదా వాళ్ళకి ఆ బాధ. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం, ఇప్పుడు శాసనసభ్యులు గారు ఉన్నారు, ఇందాక మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి బంధు దాకా వచ్చే అవసరం అంటారా? ఇది అంత సీన్ లేదు దీనికి. నడుస్తుంది. బంధుకి దీనికి సంబంధం ఏంటి చెప్పండి? అదే మాట్లాడుతున్నాం. థియేటర్లన్నీ మీ చేతిలోనే ఉన్నప్పుడు మీరే డెసిషన్ తీసుకోవచ్చు కదా, దానికి బంధు దాకా ఎందుకు వెళ్ళాలి? పర్సంటేజా, రెంటా, ఎంత, ఏంటి మీరే డిసైడ్ చేసుకోండి. ప్రొడ్యూసర్లు మీరే, డిస్ట్రిబ్యూటర్లు మీరే, థియేటర్ల లీజ్ ఓనర్లు మీరే డెసిషన్ తీసుకుంటే అయిపోతుంది. బంద్ అని చెప్పి అంటే దీనికి ఖచ్చితంగా ఇది కుట్రే, ఇందులో కుట్ర కనపడుతుంది మీరు చెప్పినట్టు. కాబట్టి ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఎవరు మైండ్ లో బయట తీయాలండి అనేది వెంకటకృష్ణ గారు బయటికి తీయాలి. సమస్య పరిష్కారం ఇప్పుడు వచ్చేసింది. మంత్రి గారు, అలాగే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఏది కావాలంటే అది ఇచ్చే ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు, సహకరించే హోంమంత్రి గారు అక్కడ ఉన్నారు, మనకి అందరూ అందుబాటులో ఉన్నారు. పరిశ్రమను దాన్ని వృద్ధి చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే మీ పరిశ్రమ బాగుంటుందని చెప్పి మా పెద్దల్ని అడుగుతున్నారు, వాళ్ళు సహాయ సహకారాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే కొంతమంది దుర్మార్గుల చేతుల్లో పోకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉందని చెప్పి ఎట్లాగో ఎంక్వైరీ చేపిస్తున్నాము, దీన్ని వదిలే ప్రసక్తే లేదని మంత్రి గారు ఇందాక చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి వచ్చిన ఈ నోట్ చూస్తుంటే తెలిసిపోతుంది దీంట్లో ఎంత డెప్త్ ఇది ఉందనేది. అది కరెక్ట్గా అర్థం